జరుగుతున్నా గ్రామం అందరికీ అది శ్రీరామ రక్ష. మీకు అర్థమవుతుందా? అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్న సన్నిధానంలో మనం కూర్చుని సత్సంగం చేస్తే నన్ను చాలా మంది వచ్చి ఒక ఈ 6-8 ఏళ్లలో ఎన్ని దేవాలయాల మంది నా దగ్గరికి వచ్చి మా దేవాలయంలో మీరు సత్సంగం చేస్తారా, సత్సంగం పెడతారని అడిగితే నేనేం చెప్పేవాడినో తెలుసా అండి? నిజంగా చెప్తున్నాను, నాకంత విసురుబాటు లేదు. కానీ ఒకవేళ నేను అంత పట్టుపట్టి పెడితే ఒక 100 మందినో 200 మందినో పోగు చేయగలిగిన వాక్శక్తి ఆ తల్లి ఇచ్చింది. నేను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నా తెలుసా అండి? నాకు ఆ సంస్కృతి, సంస్కారము, భారతీయ తత్వము నా గురువు యొక్క కటాక్షం వల్ల వచ్చాయి. అందుకని నేను ఎవ్వరికి ఎప్పుడు పోటీగా గాని లేకపోతే ఇంకో రకంగా గాని ఇంకో ఆలోచన గాని నేను ఎవ్వరికి చేయనండి. అసలు ఎందుకో తెలుసా? నిజమైన తత్వం తెలిసిన వాడు ఎప్పుడు వేరుగా ఉందామని ఆలోచించడు. నిజమైన జ్ఞాని ఎప్పుడు సమాజాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడనే ఉండాలని ఆలోచించడు. అందరిలోని ఎవరిని చూస్తాడు? జగన్మాతని చూస్తాడు. వాళ్ళకి శత్రువులు, మిత్రువులు, వీళ్ళు నావాళ్ళు, వీళ్ళు కారు, వీళ్ళకి పేరు వస్తుంది, నాకు తగ్గిపోతుందన్న భావన నిజమైన జ్ఞానంలో మసిలే వాళ్ళకి ఉండదు. ఎందుకో తెలుసా? అది గురుకటాక్షం వల్ల వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? మనం జ్ఞానులం అయినా అవ్వకపోయినా మన గురువు యొక్క జ్ఞానం మనకు అనుగ్రహం చేత మనకు వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు వేరు భావన ఉండదు. ఏమనిపిస్తుంది తెలుసా? నాకు 4 ఏళ్ళు క్రితం ఒకసారి రామారెడ్డి గారు మళ్ళీ అడిగినా నేను రామారెడ్డి గారితో ఏం చెప్పాను తెలుసా? నేను ఎప్పటికైనా మళ్ళీ వచ్చి నాకు విసులుబాటు ఉన్నప్పుడు నేను అక్కడే ప్రసంగం చేస్తాను, నాకు అదే సంతోషం అని చెప్పాను. అడగండి ఆయన ఎదురుగుండా. ఆయన ఇప్పుడు అడిగితే నేను అప్పుడే చెప్పాను, ఎప్పటికొచ్చినా నేను అక్కడికి వచ్చే ప్రసంగం చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ సన్నిధానంలో నా చిన్నతనం దగ్గర నుంచి ఈ గుడి, ఆ బడి నా మదితో సమానం. మీకు అర్థమవుతుందా? ఈ గుడి, ఆ బడి నాకు ఎక్కడికి వెళ్ళనివ్వండి, నేను ఎంత కీర్తి సంపాదించనివ్వండి, అనపర్తి గురువు గారు పుట్టిన ఊరు, పుట్టిన చోటు, జన్మస్థలము. ఆ జన్మస్థలంలో ఎక్కడ ఆడుకున్నాడు ఆయన అంటే ఈ తల్లి సన్నిధానంలోనే. ఈ తల్లి యొక్క నామంతోటే, ఈ తల్లి ప్రసాదం తినే, ఈ తల్లి అనుగ్రహంతోనే, ఈ సత్సంగంలోకి రావడం వల్లనే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సత్సంగంలోకి రావడం వల్లనే నేను ఇంత కీర్తి పొందాను. ఇదంతా ఎక్కడిదో తెలుసా? ఆ విజయ తల్లి, ఆ వీరుళ్ళమ్మ తల్లి, ఆ వీరులను కన్న తల్లి ఇచ్చినటువంటి కటాక్షం తప్ప నాదేమీ లేదని వినయపూర్వకంగా ఆ తల్లి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ నేను ఎందుకు ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తున్నానంటే ఇది కాదని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. ఇక్కడికి నేను రానన్న మాట కూడా ఎవరు అనకూడదండి. ఎందుకో తెలుసా? ఇది ఒకరి సొత్తు కాదు, ఇది అందరిది. అందుకని ఎప్పుడు అందరం ఒకటై మనందరం అమ్మవారి యొక్క బిడ్డలుగా మనం కూర్చుంటున్నటువంటి స్థానాలు కింద మీద ఏ పక్క ఆ పక్క అవ్వచ్చు, కానీ అమ్మ చూపు మాత్రం